హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి యాంటీనా ఎఫెక్ట్. యాంటీనా ఎఫెక్ట్ కంటే మనం ముందు ఒక ప్రాసెస్ తెలుసుకోవాలా. ఫ్యాబ్రికేషన్లో లాస్ట్ ప్రాసెస్ అయిన మెటలైజేషన్ మనకు అర్థమవుతే యాంటీనా ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది అర్థమవుతుంది. మెటలైజేషన్ అంటే మనం మెటల్స్ని ఫ్యాబ్రికేట్ చేసే ప్రాసెస్. మనం ఈ డిఫ్యూజన్స్ సోర్స్, డ్రైన్, గేట్ పెట్టుకున్న తర్వాత మనం లాస్ట్లో మెటల్స్ అనేటివి మనం ఫ్యాబ్రికేట్ చేసుకుంటాం. ఆ మెటల్ ఫ్యాబ్రికేషన్ అనేది ఎట్లా చేసుకుంటాం అంటే, ఈ సోర్స్, డ్రైన్, గేట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం పైన ఆక్సిడైజేషన్ కాదు సారీ సిలికాన్ డైఆక్సైడ్ డైఎలక్ట్రిక్ అనే లేయర్ ఇలా వేసుకుంటాం. ఇది ఎల్లో కలర్లో ఉండేది సిలికాన్ డైఆక్సైడ్. ఫస్ట్ మనం మెటలైజేషన్లో సిలికాన్ డైఆక్సైడ్ డైఎలక్ట్రిక్ లేయర్ వేసుకుంటాం. ఆ లేయర్ వేసుకున్న తర్వాత మనం లిథోగ్రఫీ చేస్తాం. అంటే ఫస్ట్ మాస్కింగ్ చేస్తాం. మాస్కింగ్ చేసి ఆ సిలికాన్ డైఆక్సైడ్ని మనం ఎచ్ చేస్తే మనకు హోల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం మెటల్ గేట్కి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి మనం గేట్ పైన లిథోగ్రఫీ చేసి మనం మాస్కింగ్ చేసి డ్రై ఎచ్ చేస్తాం. డ్రై ఎచ్ అంటే ప్లాస్మా ఎచ్చింగ్ అంటే మనం అయాన్స్తో మనం ఎచ్చింగ్ చేస్తాం. సిలికాన్ డైఆక్సైడ్ని మనం గేట్ కనెక్షన్ ఇచ్చుకుంటాం కాబట్టి మనం గేట్ పైన ఎచ్చింగ్ చేస్తాం, ప్లాస్మా ఎచ్చింగ్. మనం ఇలా ప్లాస్మా ఎచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఇది కనపడుతుంది కదా, ఇది వచ్చి మనం వయాని ప్లేస్ చేసుకుంటాం. వయాని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం బ్యారియర్ డిపోజిషన్ అనే ప్రాసెస్ చేస్తాం. బ్యారియర్ డిపోజిషన్ అంటే ఆ ఆ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే, బ్యారియర్ లేయర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఆ బ్యారియర్ లేయర్ ఏ మెటీరియల్స్తో చేస్తారంటే టైటానియం నైట్రైడ్, టెంటాలూమ్ నైట్రైడ్తో ఆ ఆ మెటీరియల్స్తో మనం ఈ బ్యారియర్ లేయర్ అనేది మనం ఇక్కడ సిలికాన్కి మెటల్కి మధ్యలో మనం ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తాం. ఎందుకు ఆ లేయర్స్, బ్యారియర్ లేయర్ ఎందుకంటే మనం మెటల్ పెట్టినప్పుడు మనం కాపర్ యూజ్ చేస్తాం. మామూలుగా మెటల్ M1కి మనం కాపర్ యూజ్ చేసినప్పుడు మెటల్ యొక్క ఆటమ్స్ అనేటివి ఈ సిలికాన్ డైఆక్సైడ్లోకి డిఫ్యూజ్ కాకుండా, మళ్ళీ అదే కాక షార్ట్ సర్క్యూట్ కాకుండా, ఇంకా లీకేజెస్ కాకుండా ఉండడానికి మనం ఈ బ్యారియర్ లేయర్ని యూజ్ చేస్తాం. ఈ బ్యారియర్ లేయర్ అనేది ఒక కెమికల్ ఫెన్స్ మాదిరి ఉంటుంది. ఈ సిలికాన్ డైఆక్సైడ్కి మెటల్కి మనం బ్యారియర్ డిపోజిషన్ చేసిన తర్వాత మనం మెటల్ అనేది ఫిల్ చేస్తాం. మనం కాపర్ అయితే కాపరు, అల్యూమినియం అయితే అల్యూమినియం అనేది ఓల్డర్ మెటలైజేషన్లో యూజ్ చేసేవాళ్ళం. కాపర్ అనేది ఇప్పుడు మోడర్న్ మెటలైజేషన్లో యూజ్ చేస్తాం. సో మనం కాపర్ మెటల్ M1గా పెట్టుకుంటాం. ఈ M1 దాని తర్వాత మెటల్ పెట్టుకున్న తర్వాత మనం CMP కెమికల్ మెకానికల్ పాలిషింగ్ చేస్తాం. ఇట్లా పాలిషింగ్ చేసిన తర్వాత స్ట్రైట్గా అనేది స్ట్రైట్గా లేయర్ అనేది ఫామ్ అవుతాయి పాలిషింగ్ చేసిన తర్వాత. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం. ఈ మెటల్ 1 పెట్టుకున్నాం కదా, ఇంకా మనం మెటల్ 2 పెట్టుకోవడానికి, మెటల్ 3, మెటల్ 4 అట్లా పెట్టుకోవడానికి సేమ్ ఇట్లనే ప్రాసెస్ అనేది మనం చేస్తాం. ఎట్లా చేస్తాం అంటే, ఇప్పుడు మెటల్ 1 పెట్టుకొని పాలిషింగ్ CMP చేసిన తర్వాత మళ్ళా మనం సిలికాన్ డైఆక్సైడ్ అనేది మనం ఇట్లా లేయర్ వేసుకుంటాం. ఇట్లా లేయర్ వేసుకున్న తర్వాత వయా కోసం మనం ఎచ్చింగ్ చేస్తాం. ప్లాస్మా ఎచ్చింగ్ చేసేటప్పుడు వయా కోసం మెటల్ కాంటాక్ట్ మనం పెట్టుకోవడానికి ఎచ్చింగ్ చేస్తాం కదా, ప్లాస్మా ఎచ్చింగ్. ఆ ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు ఆ అయాన్స్ అనేటివి ఈ మెటల్ ఈ మెటల్ అనేది ఛార్జ్ అవుతుంది. ఆ అయాన్స్ వల్ల, ప్లాస్మా ఎచ్చింగ్ వల్ల ఈ మెటల్ అనేది ఛార్జ్ అవుతుంది. సో మనం మెటల్ 2 కోసం
ప్లాస్మా ఎచ్చింగ్ చేసేటప్పుడు ఈ కింద ఉన్న మెటల్ అనేది ఛార్జ్ అవుతుంది, అయాన్స్తో ఛార్జ్ అవుతుంది. అప్పుడు ఛార్జ్ అయినప్పుడు ఈ మెటల్ వన్ అనేది డైరెక్ట్ ఈ మెటల్ వన్ అనేది ఏ దానికి కనెక్షన్ ఉండదు. ఈ మెటల్ వన్ అనేది గేట్ కనెక్షన్ ఉంటుంది. ఆ గేట్ కనెక్షన్ ఉండడం వల్ల అయాన్స్ అన్ని గేటులోకి ఫ్లో అవుతాయి. గేటులోకి ఫ్లో అయినప్పుడు గేట్ అనేది డ్యామేజ్ అవుతాయి, మనకు డివైస్ అనేది వర్క్ కాకుండా అయిపోతాయి. సో ఇది అనేది యాంటీనా ఎఫెక్ట్ మనకు. సో మనం ఇట్లా సేమ్ మెటల్ 2 మెటల్ 3 అనేవి ఇదే ప్రాసెస్లో మనం పెట్టుకుంటూ పోతాం. ఆ ప్రాసెస్లో మనం ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు కింద ఉన్న మెటల్ M1 అనేది అయాన్స్ని ఛార్జ్ చేసుకుంటాయి. మెటల్ 1లోకి ఛార్జ్ అయినప్పుడు ఆ గేట్ కనెక్షన్ వల్ల ఆ గేట్లోకి ఫ్లో అయ్యి మనకు గేట్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో యాంటీనా ఎఫెక్ట్ అనేది ఇలా జరుగుతుంది. మెటలైజేషన్ మనం ఫ్యాబ్రికేట్ చేసేటప్పుడే మనకు ఈ యాంటీనా ఎఫెక్ట్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇదంతా నెక్స్ట్ చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింటారు, మనం ఇది సైడ్ వ్యూలో మెటల్ వన్ ఇట్లుంది. అదే టాప్ వ్యూలో చూస్తే మెటల్ వన్ అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ మెటల్ 2 అనేది హార్జాంటల్గా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే ఇది మెటల్ ఓరియంటేషన్ అనే టాపిక్ ఉంది, అది వచ్చే వీడియోలో చెప్తాను. M1 అనేది మనం వర్టికల్గా పెట్టుకుంటాం, M2 అనేది హార్జాంటల్గా పెట్టుకుంటాం, M2 పైన మనం పెట్టుకోబోయే M3 వర్టికల్గా పెట్టుకుంటాం, M4 హార్జాంటల్గా పెట్టుకుంటాం. పారాసిటిక్ కెపాసిటెన్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఇట్లా ఒక ఒకటి ఒకటి హార్జాంటల్ అలా పెట్టుకుంటూ పోతాం. సో మనకు ఆ మెటల్ 2 కోసం ప్లాస్మా ఎచ్చింగ్ చేసినప్పుడు కింద మెటల్ 1 ఉంటుంది కదా, ఆ మెటల్ 1 అనేది ఛార్జ్ అవుతుంది అయాన్స్తో. ఆ మెటల్ 1 ఛార్జ్ అయినప్పుడు ఆ అయాన్స్ అనేవి గేట్లో ఫ్లో అవుతాయి. అప్పుడు మనకి దీనే యాంటీనా ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చి సో చూడండి ఇక్కడ మెటలైజేషన్ ఎట్లుంటుంది. మెటలైజేషన్ చేసిన తర్వాత మెటల్స్ అనేవి ఎట్లుంటాయంటే మెటల్కి మెటల్కి మధ్యలో ఇక్కడ డైఎలక్ట్రిక్ ఉంది. మెటల్కి M1కి M2 M3కి ఇక్కడ డైఎలక్ట్రిక్ సిలికాన్ డయాక్సైడ్ ఉంది. ఈ ప్రాసెస్ ఎట్లుంటాయంటే సేమ్ రోడ్ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. మనం ఫస్ట్ రోడ్ వేసేటప్పుడు మట్టి వేసిన తర్వాత కంకర వేసిన తర్వాత తారు అట్లా వేస్తాం కదా, సేమ్ లేయర్స్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మెటల్ 2కి కనెక్షన్ లేకుండా ఇన్సులేషన్ మాదిరి ఈ డైఎలక్ట్రిక్ సిలికాన్ డయాక్సైడ్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇది యాంటీనా ఎఫెక్ట్ సైడ్ వ్యూ నుంచి. ఇది మెటల్ 1 ప్లాస్మా ఇచ్చింగ్ చేసినప్పుడు మనకు ఈ మెటల్ 1 అనేది ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయినప్పుడు మనకు ఇందులో ఛార్జ్ అయిన అయాన్స్ అన్ని ఇట్లా గేట్లో ఫ్లో అవుతాయి. ఫ్లో అయినప్పుడు మనకు గేట్ ఆక్సైడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇది సైడ్ వ్యూ. యాంటీనా రేషియో అంటే మనకు మెటల్ యొక్క ఏరియా గేట్ యొక్క ఏరియా డివైడెడ్ బై చేస్తే మనకు ఎంత వస్తుందో అది యాంటీనా రేషియో. ఈ యాంటీనా రేషియో అనేది ఫౌండరీ వాళ్ళు చెప్తారు, డిఆర్సిలో ఉంటుంది. ఇప్పుడు మనకు డిఆర్సిలో కానీ ఫౌండరీ వాళ్ళు యాంటీనా రేషియో వచ్చి మనకు 1000 ఉంది అనుకోండి. ఈ మెటల్ ఏరియా గేట్ ఏరియా చేస్తే మనకు 1000 వచ్చింది అనుకోండి. 1000 వస్తే మనకు లెస్ దాన్ యాంటీనా రేషియో అనేది ఇప్పుడు ఈ 1000 ఉంది, ఫౌండరీ వాళ్ళు 1000 ఇచ్చినారు, 1000 యాంటీనా రేషియో ఇచ్చినారు. యాంటీనా రేషియో అనేది 1000కి లెస్ దాన్ ఉండాలి. అదే 1000కి ఎక్కువ ఉంటే ఇప్పుడు 1015 అట్లా ఉందనుకోండి, మనకు యాంటీనా ఎఫెక్ట్ అనేది వైలెట్ అవుతుంది. సో మనకు యాంటీనా ఎఫెక్ట్ అనేది వస్తాయి. యాంటీనా రేషియో అనేది ఫౌండరీ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ ఉండాలి. సో ఇది యాంటీనా రేషియో. నెక్స్ట్ వచ్చి సో ఇది 3D. ఇట్లా ఇది మెటల్ 2,
ఇట్లా ఇచ్చి మెటల్ 1 ఉంటుంది. మనకు అయాన్స్ అనేటివి ఛార్జ్ అయినప్పుడు మనకి ఇట్లా గేట్లోకి ఫ్లో అవుతాయి. అప్పుడు గేట్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ మిటిగేషన్స్. మనం యాంటీనా ఎఫెక్ట్ని ప్రివెంట్ చేయాలంటే మనం మెటల్ జంపర్స్ అనేది వాడతాం. మెటల్ జంపర్స్ అంటే ఇప్పుడు ఇది టాప్ వ్యూలో ఉంది. ఇది వచ్చి మెటల్ 1, ఇది వచ్చి మెటల్ 2, ఇది వచ్చి వయా. మనం ఎప్పుడు మెటల్ జంపర్స్ని హయ్యర్ మెటల్స్తో హయ్యర్ హయ్యర్ మెటల్ జంపర్ హై హైతో హై మెటల్స్తోనే మనం మెటల్ జంపర్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు M1 ఉంది, M2 ఉంది. M2 అనేది మనకు ప్లాస్మా ఇది అనేది ఛార్జ్ అయి ఉంటుంది. ప్లాస్మా ఎచింగ్ చేసినప్పుడు అయాన్స్తో ఛార్జ్ అయ్యి ఉంటుంది. సో ఈ M2 అనేది ఛార్జ్ అయ్యి ఉండదు. కాబట్టి మనం M2ని మెటల్ జంపర్స్గా వాడుతాం. మెటల్ జంపర్స్గా వాడినప్పుడు మనకు యాంటీనా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది, అంతగా ఏం ఉండదు. నెక్స్ట్ అదే కాక ఇప్పుడు ఇంటర్వ్యూలో కానీ మనకు అడిగినప్పుడు వాట్ ఈస్ ద ప్రివెంట్ యాంటీనా ఎఫెక్ట్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏ టెక్నిక్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ మెటల్ జంపర్స్, తర్వాత యాంటీనా డయోడ్, దాని తర్వాత ఇది యాంటీనా ట్రాన్సిస్టర్స్ అనుకుంటా, డమ్మీ డివైస్ డమ్మీ డివైజెస్ అని చెప్పాలా. ఫస్ట్ ప్రిఫె ప్రిఫరెన్స్ వచ్చి మెటల్ జంపర్స్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి యాంటీనా డయోడ్స్, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి మెటల్ డమ్మీ డివైజెస్. సో మనకు ఇప్పుడు మెటల్ జంపర్స్ మనం చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇట్లా మెటల్ని ఆఫ్ వేసుకుంటాం. ఆఫ్ వేసుకున్న తర్వాత సెకండ్ మనం మెటల్ 2ని ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇట్లా వేయాలతో ఫస్ట్ మనం మెటల్ జంపర్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ మెటల్ 1ని ఇట్లా ఆఫ్ వేసుకొని దాని తర్వాత మనం మెటల్ 2ని ఇట్లా దీనికి కనెక్ట్ చేస్తాం. అదే కాక మనకు ఈ మెటల్ జంపర్స్ అనేటివి డివైస్కి దగ్గరలో మనం పెడతాం. డివైస్కి దగ్గరలో ఉంటే మనం యాంటీనా ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. అదే మెటల్ జంపర్ మనం యూస్ చేస్తే ఇక్కడ ఎక్కువ లెంత్ ఉంటుంది కదా మెటల్ 1 అనేది. ఆ మెటల్ 1 ఎక్కువ లెంత్ ఉండడం వల్ల ఛార్జ్ అయిన అయాన్స్ ఎక్కువ ఫ్లో అవుతుంది. సో మనం మెటల్ జంపర్స్ని ఇక్కడ డివైస్ దగ్గరలో యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి యాంటీనా డయోడ్. ఈ యాంటీనా డయోడ్ ఏంటంటే మనకు ఈ ఈ యాంటీనా డయోడ్ అనేది ఛార్జ్ చేసుకుంటుంది. ఈ మనకు మెటల్ 1 ఛార్జ్ ఉంటాయి కదా ప్లాస్మా ఇచ్చింగ్ వల్ల ఈ అయాన్స్ని మనకు ఈ ఈ అయాన్స్ని ఈ డయోడ్ అనేది ఛార్జ్ చేసుకుంటుంది. ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది, అలానే గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఈ యాంటీనా డయోడ్ని మనం డివైస్కి దగ్గరలో యూజ్ చేస్తాం. డివైస్ దగ్గరగా యూజ్ చేస్తాం. ఈ యాంటీనా డయోడ్ని రివర్స్ బయాస్లో ఉంటుంది. ఇది అనేది ఛార్జ్ చేసుకుంటాయి. సో ఇది మనకి యాంటీనా ఎఫెక్ట్ని రెడ్యూస్ చేస్తుంది యాంటీనా డయోడ్ని యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చి డమ్మీ డివైస్. డమ్మీ డివైస్ అంటే ఇంకా తెలుసు కదా, డమ్మీ డివైస్ అంటే మనకు జస్ట్ కనెక్షన్స్ లేకుండా మనం ఎన్వెల్లో కానీ కొన్ని ఐసోలేషన్ ఎస్టీఐలో కానీ మనం కొన్ని ప్రాసెస్లో డమ్మీ డివైజెస్ని వాడతాం. లీకేజెస్ కరెన్స్ నుంచి ఎస్టీఐ స్ట్రెస్ నుంచి మనం రెడ్యూస్ చేయడానికి డమ్మీ డివైజెస్ వాడతాం. సో మనం అలానే డమ్మీ డివైస్ని ఈ యాంటీనా ఎఫెక్ట్ నుంచి రెడ్యూస్ చేయడానికి డమ్మీ డివైస్ అనేది యూస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇదే యాంటీనా ఎఫెక్ట్. అర్థమైతే కామెంట్లో అర్థమైందని పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.